గారు ఈ స్పేస్ అనేది అంతరిక్షంలో ఇప్పుడే అంటే ఈ మధ్య కాలంలోనైనా మనం పురాణాల్లో ఏమన్నా దీనికి సంబంధించిన కథలు ఏమైనా ఉన్నాయా? మంచి ప్రశ్న అమ్మా. ఇది పురాణాల్లో ఇతిహాసాల్లో దీని గురించి చాలా వివరంగా చెప్పబడింది. ఇతిహాసాలు అంటే మన రామాయణ మహాభారత కాలంలో ఉన్నటువంటి అప్పుడు కూడా విమానాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఎందుకు కనబడట్లేదంటే యుగాలు మారిపోయాయి. యుగం మారిపోయినప్పుడు పదార్థాలన్నీ నశించిపోతాయి, జ్ఞానం మాత్రం మిగిలి ఉంటుంది. ఆ జ్ఞానం మళ్ళీ మనం ఈ ఋషుల మహర్షుల ద్వారా అనుసంధానం చేసి ఇప్పుడు సైంటిస్టులు ఏదైతే ఉన్నారో వాళ్ళనే మన ఋషులు అనుకోవాలి. వాళ్ళు ఈ విశ్వంతో మమేకమై కనెక్ట్ అయ్యి ఆలోచించి మళ్ళీ ఆ జ్ఞానాన్ని క్రోడీకరించి కొత్తగా ఇన్వెస్ట్ చేస్తున్నారు, మళ్ళీ కొత్తగా నిర్మిస్తున్నారు. ఇవన్నీ కూడా అప్పుడు కూడా ఉన్నాయి. పుష్పక విమానం మీరు పేరు విన్నారా? అది రామాయణంలో ఉంటుంది. రామాయణంలో పుష్పక విమానం శ్రీలంకలో ఉంటుంది. కుబేరుడి దగ్గర నుంచి రావణ బ్రహ్మ తీసుకొని వచ్చి రావణ బ్రహ్మ దగ్గర నుంచి మళ్ళీ శ్రీరాముడు కైవసం చేసుకొని లంకా యుద్ధం రామరామాయణ యుద్ధం జరిగిన తర్వాత రావణుడు చనిపోయిన తర్వాత అక్కడి నుంచి శ్రీరాముడు పుష్పక విమానంలోనే అయోధ్యకు వస్తాడు. రాముడు అలాగే ఆంజనేయ స్వామి ఇక్కడ నుంచి అక్కడికి సముద్రం పైన గాలిలో తేలుతూ వెళ్తాడు. విమానం కాదు, అదే చెప్తున్నాను. ఇప్పుడు ఒక వ్యవస్థ కూడా వస్తుంది. ఇప్పుడు దాన్ని సిలిండర్స్ కొన్ని సిలిండర్స్ని పెట్టుకొని కూడా కొంతమంది అసలు ఎటువంటి విమానం లేకుండా ఓన్లీ ఎయిర్ వాక్యూమ్ తోటి పైకి లేచి వాళ్ళు గాలిలో ఎగురుతున్నారు. అలాంటి నిర్మాణమే అప్పుడు ఆంజనేయ స్వామి కూడా ఉపయోగించి ఉంటాడు అనేది నా ఆలోచన భావన. అంటే అంత దూరం కూడా అలాంటి సిలిండర్ పెట్టుకొని కూడా అంత దూరం ఎగరడం కూడా కష్టమే కదా. ఇప్పుడు బైక్ మీద ఒక 50 కిలోమీటర్లు కంటిన్యూ వెళ్ళడం, 100 కిలోమీటర్లు వెళ్ళడం కూడా కష్టమే కదా, నడుము నొప్పి వస్తుంది కొంతమందికి. అలాగే అప్పట్లో కొన్ని యోజనాల దూరం ఆయన ఆకాశ మార్గంలో ప్రయాణించాడు. అంటే వాయుపుత్రుడు అంటారు కదా. వాయుపుత్రుడు అంటారు. అదే వాయుపుత్రుడు అంటే గాలి ద్వారా వచ్చాడు కాబట్టి, అంటే గాలిని బంధించి యోగ ప్రక్రియ ద్వారా చేసి ఉండొచ్చు. అంటే ఆ యుగంలో ఆ శరీర నిర్మాణం అలా జరిగి ఉండొచ్చు. ఎందుకంటే 2 యుగాలు దాటిపోయినాయి. ద్వాపర యుగం మధ్యలో వచ్చింది, ఇప్పుడు కలియుగం నడుస్తుంది. అంటే ఈ యుగాలు దాటిపోవడంలో కూడా శారీరక నిర్మాణాలు కూడా మారుతూ ఉంటాయి. శారీరక నిర్మాణం కూడా మారుతుంటుంది. కాబట్టి ఆయనటువంటి నిర్మాణ వ్యవస్థ కూడా వాయువుని బంధించి కుంభించి తద్వారా గాలిలో పైకి లేవగల శక్తి కూడా సాధించి ఉండొచ్చు. లేదంటే యంత్రాల ద్వారా కూడా ఆయన సాధించే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది.